సోఫా వెనక నుంచి పైకెళ్ళి సోఫా పై నుంచి కిందకి దూకాడు. ఓహ్! పక్కన కార్నర్‌లో వైఫై టేబుల్ ఒకటి ఉంటదనమాట. కార్నర్ టేబుల్. అది షార్ప్‌గా ఉండేది. చిన్న రౌండ్ టేబులే. అసలు ఆ టేబుల్ తగులుతదని కూడా ఎవరు అనుకోం. అక్కడి నుంచి పైన స్లిప్ అయిపోయాడో తెలీదంట. నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా! వాడు స్లిప్ అయిపోయాడో తెలీదు. అలా పడిపోయాడో తెలీదు. పడిపోగానే ఇంకా ముక్కు ఇలా కట్ అయిపోయిందనమాట. ఇలా కట్ అయిపోయి ఇలా ఇలా వచ్చేసాను ముందుకి. అమ్మో! అయ్యయ్యో! ఇప్పుడంతా చాలా మంచిగా రికవరీ అయ్యాడు. మంచిగా సెట్ అయ్యాడు. ఆ టైంలో చాలా పాపం బా వరీ అయ్యుంటారు. అంటే ఆ పాపతో ఎప్పుడు నాకు దెబ్బలు తెలీదు. అది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో, అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే టాక్సీ కోసం అంటే ఈలోపు ఏమైతదా అన్న టెన్షన్‌తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆగకుండా. పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీస్ కమ్యూనిటీలో పాకిస్తానీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారనమాట వాళ్ళ కార్‌లో. వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే కార్ ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఇంకా చాలా హెల్ప్ చేశారు. ఇంకా 2 చేతులతో దండం పెట్టి ఇచ్చారు. ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను.